మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. భార్యాభర్తల మధ్య వారి కుటుంబాలు, తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదండి? అవసరమైనంత. ఎందుకు ఉండకూడదు? అనవసరమైనంత. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఉప్పులో కూర కారం ఎంత వేస్తాం? ఎంత ఉంటుందో క్వాంటిటీ అంతే వేస్తాం. అంతే. అలాగే ప్రమేయం అనేది కూడా వీళ్ళకి సంబంధించిందా కాదా? బౌండరీస్ కూడా సెట్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అవి ఎంతవరకు అవసరం ఉంటుంది? బాగా నేను అత్తగారిని కాబట్టి నాకు అన్నీ తెలియాలి, మా కోడలు ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి, ఏ జాకెట్ వేసుకుంటుందో తెలియాలి, ఏ చీర వేసుకుంటుందో తెలియాలి, ఏ వాచ్ పెట్టుకుంటుందో తెలియాలి, లేకపోతే ఇంకా ఏ పుట్టింటికి ఏం పంపిస్తుందో తెలియాలి. ఇవన్నీ నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇవాళ కోడలుగా నువ్వు వచ్చినప్పుడు కొత్తల్లో నీ పుట్టింటికి నీ ఏ ఆకాంక్షలు ఉన్నాయో ఇవాళ నీ కోడలికి అవే ఉన్నాయి. యూ షుడ్ అండర్స్టాండ్ దాట్. ఓకే. అలాగే కొడుకు విషయంలో కూడా వచ్చేసి, అరే జాగ్రత్త రే, ఒక్కసారి పెళ్ళానికి లొంగిపోయావు, ఇక అదంతేరా, నిన్ను అట్ట చేసేస్తుందిరా, నిన్ను ఎట్ట చేసేస్తుందిరా, అదిరా ఇదిరా, ఒకటే భయం. ఎందుకంటే వీళ్ళు అది చేస్తారు కాబట్టి. మొగుళ్ళని అది చేసేస్తారు కదా అమ్మల దగ్గర నుంచి లాగేసుకొని. అందుకని జోరీగలాగా కొడుకులను పిలిచి వాళ్ళని ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా తయారు చేసి వాళ్ళకి కాపురాలు సరిగ్గా చేసుకొనియరో, వీళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉండనివ్వరు. ఎన్ని కాపురాలు నాగరాజు గారు? అనవసరమైనటువంటి జోక్యం అన్నమాట వీళ్ళ దాంట్లో. ఇక్కడ మీ ఆవిడ ఇవాళ నాతో మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడకపోతే రేపు మాట్లాడుద్ది. ఓ రోజు ఆ పిల్లకి మాట్లాడలేదు అనిపించిందేమో, ఉండరాదా? ఎందుకు మాట్లాడలేదు? అరే మీ ఆవిడ నాకు ఫోన్ చేయలే, వాడెక్కడో అమెరికాలో ఉంటాడు, ఈ అమ్మ ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఉద్యోగం చేసుకుంటుంది, వాళ్ళు ఎక్కడో ఈస్ట్ గోదావరో వెస్ట్ గోదావరో కర్నూలు కడప లేకపోతే ఇంకెక్కడైనా హైదరాబాద్లోనో ఉంటారు. ఈ ఎమ్మటే ఫోన్ చేసి, ఏంటోరా మీ ఆవిడ 2 రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు, ఏమైందో ఏమో మాకేం తెలుసు అని అనగానే వాడికి సర్రమంటది. అహే మా అమ్మకి ఫోన్ చేయదా అని అనగానే, ఏమోరా 2 రోజుల నుంచి ఫోన్ చేయలేదు, ఏమైందో కనుక్కో అంటే ప్రేమ ఏర్పడుతుంది. వీళ్ళు సర్కాస్టిక్గా మాట్లాడతారనమాట. ఏమోరా నాయన మీ పెళ్ళ మీ ఆవిడకో దండ నీకో దండ, మాట్లాడితేనేమో ఓ మాట్లాడుతుంది, మాట్లాడకపోతే లేదు అని అనగానే వాడికి కోపం, వాడికి ఈగో, వాడికి ఇది. అర్రే మా అమ్మ నాన్న అంటే లెక్కలేదా, ఎప్పుడు చేసినా ఎంగేజ్ రా బాబు, ఎప్పుడు చేసినా ఆ పుట్టింటితోటే మాట్లాడుకుంటుంది అనుకుంటా, మరి అయ్యేం ఫోన్లో ఏం కథో అన్నా చాలు ఇక కయ్యమని విడిపోయి భార్య మీద పడిపోతాడు. లేదు కోడలు ఏదన్నా కొనుక్కొచ్చుకుంది, లేదా వాళ్ళ ఇంటికి సంబంధించి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు, ఆ ఇల్లు కొనుక్కుందాం అనే దాంట్లో కూడా వీళ్ళు ఎంత డబ్బులు పెట్టాలి, ఎన్ని బెడ్రూములు కొనుక్కోవాలి, ఏం చేయాలి, అరే అది వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకొక అవకాశం ఇవ్వండి. మీది అయిపోయింది కదా, మీ జీవితం అయిపోయింది, మీకు నిర్ణయాలు తీసుకున్నారు, మీ నిర్ణయాలు తీసుకున్నారు, మీరు జీవితం అనుభవించేశారు, మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేసి ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సంపాదనకి ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఊరుకోండి. ఇంకొకటి కూడా ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ ఉంటారు ఏంటి అని అంటే, వాళ్ళకి ఇల్లు వెతికి పెట్టాలి, ఇల్లు కొని పెట్టాలి అని అంటే కూడా స్పూన్ దగ్గర నుంచి వీళ్ళ పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారండి. అరే నువ్వు డబ్బులు ఇస్తున్నావా, పర్మిషన్ ఇస్తున్నావా, ఏది తీసుకోవాలా? నీవు డబ్బులతో పాటు పర్మిషన్లు కూడా తీసుకోవాలి. ఏమనిపిస్తుంది? వాళ్ళకి తృప్తి ఉండదు. వీళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ప్రతి దాంట్లో వేలు పెట్టేసి, అర్రే అమ్మో అంత కాస్ట్లో ఎందుకు వెళ్తున్నారు అనో, లేకపోతే నేను ఆ రోజునే చెప్పా అంత చీప్ వద్దనో, లేకపోతే ఇంకేదన్నానో దాంట్లో ఏ పిన్ను ఎటువైపు కొట్టాలి, ఏ గోడకి ఏ మేఘ ఎక్కడ పెట్టాలి, ఏ డోర్ పెట్టాలి, బాత్రూమ్ డోర్ ఉంచాలా తీయాలా, లేకపోతే కిచెన్లో గరిటెలు పెట్టాలా, చాకులు ఎటువైపు పెట్టాలి, లేకపోతే ఇంకోటి ఎందుకు అనంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. ఇక ప్రాణం చచ్చిపోతుంది. ఎందుకంటే ఆ కొంపను వదిలేసేసి ఎక్కడన్నా రెంట్కుంటే హాయిగా ఉంటుంది కదా, నెలకు ఒకసారి ఓనర్ కనిపిస్తాడు. కానీ ఇక్కడ కొనిచ్చిన ఓనరు నిమిషానికి కనపడతా ఉంటాడు, నిమిషానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. రెంట్ ఓనర్ కంటే కూడా కొనిచ్చిన వాళ్ళు మరి అతి భయంకరమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట, ఇంటి మీద కానీ దేని మీద అయినా కానీ. అతి జోక్యం అనేది కరెక్ట్ కాదు నాగరాజు గారు. అట్లాగే కోడలు పుట్టింటికి వెళ్ళాలి అని అంటే ఇంట్లో ఉన్నటువంటి అందరికీ చెప్పాలి. ఆడపడుచుల దగ్గర నుంచి, బావగారుల దగ్గర నుంచి, మరుదుల దగ్గర నుంచి, అలా ఎవరావిడ ఎవరింటికి వెళ్తుంది, ఎవరికి చెప్పాలి? సరే అత్తమామలు ఇంట్లో ఉన్నారంటే చెప్పాలి, తప్పదు. లేదు ఊరు వెళ్తున్నారు అని అంటే చెప్పాలి. ఊళ్ళో ఉన్నా కూడా, లేదు అత్తయ్య గారు నేను ఒక 4 రోజులు వెళ్తున్నాను మా పుట్టిన, సరేనమ్మా వెళ్ళరా, హ్యాపీగా వెళ్ళరా, నువ్వు ఆశీర్వదించి పంపించు. అరే మా అత్తగారు నన్ను ఆశీర్వదించిందని తొందరగా వస్తుంది, నువ్వు వెళ్ళే ముందు ఏమో అన్ని రోజులు నువ్వు ఉంటావో ఏమో, మా వాడికెట్టా, మా వాడిని నువ్వు బాగా చూసుకోవట్లేదు ఈ మధ్య, వాడు అట్టయిపోతున్నాడు ఇట్టయిపోతున్నాడు అని అంటే, ఇది 2 రోజులు వెళ్దాం అనుకున్నది 4 రోజులు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అలుగు వచ్చింది కదా,
సావండి మీ సావు మీరు సావండి, నేను ఎంత చూసినా మీకు అసలు తృప్తే లేదు కదా అని చెప్పేసాను. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే పక్క వాళ్ళు కూడా అతిగా కలగజేసుకోవడం అనేది నాగరాజు. ఒక ఫ్రెండ్షిప్, ఒక నైబరు, ఎవరైనా సరే ఉన్నా కూడా మనం కొన్ని హద్దులు, దేనికైనా హద్దులు పెట్టుకోవాలి. ఆ హద్దుల వరకే ఉండాలి. వాళ్ళు మొత్తం వచ్చి మనకు వచ్చి చెప్పారు అనుకుందాం, వాళ్ళ ఇంట్లో విషయాలు ఏదన్నా చెప్పారు అనుకుందాం, విని వదిలేయండి. ఎందుకు అని అంటారేమో, ఇవాళ బాధలో ఉన్నారు, రేపొద్దున కలిసిపోతారు, ఏం జరుగుతుందో నువ్వు వినేసేసి, వన్ సైడ్ ఆఫ్ ది కాయినో బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయినో వినేసేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇద్దరిని విడదీసే ప్రయత్నంలోనో లేకపోతే ఒకళ్ళని హైలైట్ చేసే ప్రయత్నంలోనో నువ్వు మాట్లాడావు అని అంటే రేపొద్దున ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్న తర్వాత నీ నైజం బయటపడిన తర్వాత యాదవ ఎవరవుతారు? ఆఫ్ కోర్స్ ఇల్లే కదా. ఇలా చాలామంది విషయాల్లో జరిగింది నాగరాజు. అరే పక్కన ఉన్నారు కదా, భర్త మీద కోపమో లేకపోతే భర్త పెట్టేటటువంటి మానసిక హింసో శారీరక హింసో భరించలేక ఏదో పెద్దోళ్ళనో ఫ్రెండ్స్ అనో లేకపోతే సేమ్ ఏజ్ అనో వచ్చి ఒక మాట చెప్పుకున్నారు అని అంటే మొత్తం గుళ్ళో మైక్లో చెప్పినట్టేనమాట. కొండ మీద గుళ్ళో మైక్లో చెప్పినట్టే కొంతమందికి చెప్తే మొత్తం విస్తరించేస్తారు. అది అట్లా అంటండి, మీకు తెలుసా ఇలా? అబ్బో అసలు వాళ్ళ జాతకాలు మాకు తెలుసులేండి, ఏం చెప్తారులేండి. ఎంత అసహ్యం వేస్తుందంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తే. ఇట్లాంటివి నేను ఫేస్ చేశాను నాగరాజు. నాకు ఎట్లా అంటే, నాకు ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే ఒకవేళ వాళ్ళిద్దరు పంచాయతీకి నా దగ్గరికి వచ్చినా కూడా ఒక్క మాట నేను నోరెత్తి చెప్పను. వాళ్ళు చెప్పిన కామెంట్స్, ఒకరి మీద ఒకరు చెప్పుకున్న కంప్లైంట్స్ కింద చెప్పను నేను. ఏమే నువ్వంటే ఆవిడకి ఇష్టం, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం, మీ ఇద్దరు పలానా సంబంధం, మీరు బాగుండండి. లేదు ఇద్దరు మగాళ్ళు కొట్టుకున్నారు, ఎందుకయ్యా నీ గురించి ఎప్పుడు చెప్పినా మంచిగానే చెప్తానే ఉన్నాడు, ఎందుకు నువ్వు ఊరికే ఆవేశపడుతున్నావు, ఎందుకు నువ్వు హ్యాపీగా ఉండు, అయిపోయింది, మనం సేఫ్ వాళ్ళు సేఫ్. అదే నువ్వు ఇట్టంట కదా, నువ్వు అట్టంట కదా, ఆ రోజు చెప్పాడు, నువ్వు ఎట్టెందుకు చేసావు, నువ్వు అట్టెందుకు చేసావు, అయ్యో నువ్వు ఇంత మంచోడువా, మరి వాడట్ట చెప్పాడేంటి, అయ్యో మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యో మీరు ఇంకా మంచి వాళ్ళ, మరి వీళ్ళు ఇట్ట చెప్పారేంటి అని అక్కడే చెప్తే ఏదో ఒక రోజు ఇటు ఒక చంప ఇటు ఒక చంప పగిలిపోద్ది. పగులుతుంది, డెఫినెట్గా పగులుతుంది. అది సంవత్సరం కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. అనవసరంగా ఎవరి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకోవద్దు. జోక్యం చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందనంటే, ఒకటి ప్రశాంతత అనేది ఉండదు, ఒకటి మన మీద ఎదుటి వాళ్ళకి విలువ ఉండదు. అది అత్తగారి పోస్ట్ తీసుకో, ఆడపడుచు పోస్ట్ తీసుకో, నైబర్ పోస్ట్ తీసుకో, ఫ్రెండ్ పోస్ట్ తీసుకో, ఏ పోస్ట్ అయినా తీసుకో నాగరాజు గారు, ఒకటే విషయం. నువ్వు ఏదన్నా వచ్చి ఆఫీస్లో ఏదన్నా సలహా నన్ను వచ్చి అడిగావు అనుకో, నేను చెప్పి పంపించాను అని అంటే ఇంకొకసారి నా దగ్గరికి రావడానికి నీకు ఒక గౌరవం ఉంటుంది. అట కాకుండా అటుపోతే ఇటుపోతే ఇటు రావయ్యా నాగరాజు ఒకసారి రా, ఏదో మాట్లాడాలి నీతో అని చెప్పేసి నిమిషానికి ఒకసారి వాళ్ళేంటి అట్ట కూర్చున్నారు, వీళ్ళేంటి ఇట్ట నుంచున్నారు, అదేంటి అట్ట ఉంది, నీకు అసలు అర్థం కావట్లేదు, నువ్వు అది అని నేను ఒక 2 రోజులు చెప్పాను, 3 రోజులు చెప్పాను అనుకో, 4 రోజులు నీ పరిస్థితి ఏంటి, దీని ఎప్పుడు పీకేసి అవతలు పారేద్దామా, డోర్లు ఎప్పుడు క్లోజ్ చేద్దామా, ఇది అవసరమా నాకు? అవును. ప్రియా చౌదరి ఎప్పుడు వస్తుందా, నేను ఈ విషయానికి సొల్యూషన్ ఎప్పుడు తీసుకుందామా అనే గౌరవాన్ని నేను నిలబెట్టుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ చాలా స్వతంత్రత ఉంటుంది, చాలా మనశ్శాంతి ఉంటుంది, హుందాగా కూడా ఉంటుంది. అది కాకుండా పద్దాక పిలిచి ఏంటా వాళ్ళేంటి అట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి ఇక్కడ కూర్చున్నారు, ఏంది అట్లా చేస్తున్నారు, ఎందుకు అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ చేయడం రావట్లేదు, లేకపోతే నువ్వు వాళ్ళతో అట్లా ఎందుకు మాట్లాడో, లేకపోతే వీళ్ళతో ఇంటర్వ్యూలు ఎట్లా చేసావు, వాళ్ళది ఎందుకు అలా జరిగింది, వీళ్ళది ఎందుకు ఇలా ఇట్లా మాట్లాడుతూ కూర్చున్నాను అనుకోండి, వాళ్ళ గురించో వీళ్ళ గురించో నీ అడ్మినిస్ట్రేషన్ గురించో ఇంకోటి గురించో అనవసరమైనటువంటి జోక్యం నేను చేసుకుంటున్నాను అనుకోండి, ఎంతవరకు కరెక్ట్. కానీ కొన్ని విషయాల్లో నువ్వు పిలవకుండానే జోక్యం చేసుకుంటా, ఎందుకు, అది నీకు అవసరం, నువ్వు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ, అది సరిదిద్దుకోకపోతే నీకే ప్రాబ్లం. కాబట్టి ఆ స్వతంత్రత నాకు ఉంది, కాబట్టి ఆ స్వతంత్రత ఉంది కాబట్టి కనీసం పిలిచి ఇదిగో నువ్వు ఈ పని చేయొద్దు, అక్కడ అది జరుగుతుంది, కొంచెం చూసుకోండి నాగరాజు, అది కరెక్ట్ కాదు, అది మీకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు చెప్తాను, నువ్వు నాకా గౌరవం ఇచ్చావు, ఆ గౌరవం నేను నిలబెట్టుకున్నాను, నేను చెప్తే నువ్వు వింటావు అనేటటువంటి నమ్మకం ఒకటి ఉంది కాబట్టి నేను మాట్లాడతాను. అదే కాకుండా ఆవిడ ఎట్టగా చెప్తుందిలే ఏదో మీరు కానివ్వండిలే అని అంటే 3 ఏళ్ళు నువ్వు నేను ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, కొట్టుకున్న రోజులు లేవా, విపరీతంగా ఉన్నాయి. కానీ ఎందుకు స్ట్రాంగ్గా కూర్చోవటం ఏంటంటే, ఎప్పుడు వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలి. మనం కొట్టుకుంది తిట్టుకుంది ఏ విషయంలో కొట్టుకున్నాం,
టైమింగ్స్ Timings. సబ్జెక్ట్స్ లేకపోతే ఇంకేదన్నానో లేకపోతే నా టైం సెట్ కాకపోతేనో లేకపోతే ఈ ఏదన్నా ప్రఫార్మా ఇష్యూసో లేకపోతే కొంత ల్యాగ్ చేస్తేనో నిలబెట్టి కడిగేయటం ఇది చేయడం. అమ్మో తల్లి ఇంకా ప్లీజ్ 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 అన్నాను. ఎక్కువసార్లు మాట్లాడుతున్నాడు, ఇంకొకసారి నన్ను పిలవమాకండి అని వెళ్ళంగానే మళ్ళీ వచ్చేసి అమ్మ మేడం కోపం తగ్గిందా లేదా ఒకసారి కనుక్కో, ఎంతకన్నా మంచిది అటు పోతున్నా ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తానులే అని చెప్పు. ఎవరు చెప్పమాక చెప్తే మళ్ళీ ఇంటికి తాళం పెట్టి వెళ్తుంది, ఉండమని చెప్పు. ఎందుకు వెళ్తావు? ఇవే నిజాలు. ఎందుకు వస్తావు? జోక్యం చేసుకోవడంలో కూడా ఆ మర్యాద ఉండాలి, బాధ్యత బాధ్యత మర్యాద మర్యాద. అది చెప్పే విషయం బాధ్యత. నీ బాధ్యతగా తీసుకున్నప్పుడు ఎదుటివాడు నొచ్చుకోకుండా చెప్పగలిగినప్పుడు, వాడిని మెప్పించేటట్టు చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా జోక్యం చేసుకో. అవసరం ఉంటేనే, నీ విలువ ఉంటేనే. లేదు అనుకుంటావా నమస్కారం పెట్టి దండం పెట్టి ఎవరిది వాళ్ళకే వచ్చి నిన్ను అడిగినప్పుడు నువ్వు మాట్లాడేది కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడు. తర్వాత భార్యాభర్తల విషయంలో మాత్రం నేను చెప్తున్నాను కదా, ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకొని దూరిపోకండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా ఒకటవుతారు. అయ్యారో శాండ్విచ్చే మీరు శాండ్విచ్చే. వాళ్ళు బాగానే ఉంటారు, తన్నుకుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, అన్నీ మీకు చెప్తారు. మీరు పాపం వీళ్ళు ఏడ్చినప్పుడు మీరు ఏడుస్తారు, వాళ్ళు నవ్వినప్పుడు వాళ్ళు నవ్వుతారు, అంత బాగానే ఉంటుంది. వాళ్ళు కలిసిపోయారో ఇక దాని దుంపదగయ్యామండి. ఆ రోజు అస్సలు నేను ఆ మాట అనలేదండి. అదిగో ప్రియా చౌదరేనండి ఇలా మాట్లాడింది, కానీ నేను ఒప్పుకోలేదండి. ప్రియా చౌదరి చెప్పిందండి ఇలాగా మీ గురించి, కానీ నేను ఒప్పుకోలేదండి అని అలా భర్తను కౌగిలించేసుకుని ఒక ముద్దెట్టేసింది అనుకుందాం. ఆడి పెళ్ళాం పెట్టిన ముద్దుకు పెళ్ళాం మీద ఉన్నటువంటి ప్రేమ పెరిగిపోయి ప్రియా చౌదరి అమ్మ బయటికి ఎప్పుడు వస్తుందో అపార్ట్మెంట్లో నుంచి ఫ్లాట్లో నుంచి చూస్తుంది, దీన్ని స్పాట్ ఎట్ట పెట్టాలో, దీనికి ఎట్లా కటింగ్ ఎట్ట పెట్టాలో నేను చూస్తానని చెప్పేసి ఆడు ఏం చేయాలో అది చేస్తాడు. అర్థమైంది? అవసరమా? శాండ్విచ్చే తప్పు. భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా కానీ నాగరాజు, ఇవాళ కౌన్సిలింగ్లో కూడా జరిగేది ఏంటి అని అంటే అది అక్కడికక్కడ ముగిసిపోవాలి తప్ప అది క్యారీ ఫార్వర్డ్ అవ్వద్దు ఏ విషయంలోనైనా. కానీ చాలా మంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటటువంటి కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అది నేను మర్చిపోతా. మళ్ళీ వాళ్ళు ఎప్పుడన్నా ఏమంటే మేము అప్పుడు పలానా కరెక్ట్ ఎక్కడ చూసానమ్మా అంటే అంతే, విషయం గుర్తుండదు నాకు. ఎందుకంటే నా మైండ్ సెట్ నేను అట్లా ప్రిపేర్ చేసుకున్నా. నాకు అక్కర్లేని నాకు గుర్తుండద్దు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేసుకుంటా. అవునమ్మా కరెక్టే కూర్చో. అప్పుడు మళ్ళీ అన్ని గుర్తొచ్చాయి. ఆ ఫేస్ టు ఫేస్ పర్సన్ టు పర్సన్ ఉన్నప్పుడు మాత్రమే. అది కాకుండా అనవసరమైనటువంటి ఇష్యూస్ని మనం లాగదీసి ఇటు చెప్పి అటు మోసి ఇటు మోసామో చెప్తున్నా కదా, శాండ్విచ్ తిరగలేవు, రెండిట్లో ఏదో ఒకటి అవుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. మొగుడు పెళ్ళాల విషయంలో కలగ చేసుకునేటప్పుడు అత్తగారైనా సరే మాంగారైనా సరే ఎవరైనా సరే ఈ కుటుంబ సభ్యులు ఎక్కువ కలగ చేసుకున్నారంటే విడాకుల వరకు వెళ్తుంది. ఫ్రెండ్స్ ఎక్కువ కలగ చేసుకున్నారు అంటే శాండ్విచ్లు అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బీవేర్ ఆఫ్ కపుల్స్ ఇష్యూ అనమాట బిఫోర్ గోయింగ్ టు ఇంటర్ఫియర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.